హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెద్దివారి బ్లాగ్స్. చాలా గ్యాప్ తర్వాత నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో కంప్లీట్గా ఒక బ్రైడల్ వ్లాగ్ అనమాట. అండ్ ఆల్సో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ గురించి. రీసెంట్గా నేను ఈ బ్యాగ్ అమెజాన్ నుండి తీసుకున్నాను. దీనికంటే ముందు నేను ట్రాలీ యూజ్ చేసేదాన్ని, బట్ నాకు ఎందుకో అంత ఆర్గనైజింగ్ అనిపించలేదు. సో అందుకనే నేను ఈ బ్యాగ్ తీసుకున్నాను. నాకు ఈ బ్యాగ్ వచ్చేసి 1350 అట్లా పడ్డది. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. అండ్ నేను కంప్లీట్ ప్రోడక్ట్స్ అయితే చూపించట్లేదు. ఒకవేళ మీకు కంప్లీట్ ప్రోడక్ట్స్ అండ్ దాంట్లో షేడ్స్ కావాలంటే ప్లీజ్ కింద కమెంట్ చేయండి. నేను దానికి కూడా ఒక కంప్లీట్ వీడియో తీసి మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే నేను సెక్షన్ వైజ్గా ఎలా ఆర్గనైజ్ చేస్తానో చూపిస్తాను. ఈ సెక్షన్ వచ్చేసి కంప్లీట్గా సిటిఎం సెక్షన్ అన్నట్టు, లైక్ మాయిశ్చరైజర్, ప్రైమర్, లిప్ కేర్, ఆయిల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ అలాంటివన్నీ ఉన్నాయి. లైక్ దిస్ ఇలా పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రోజ్ వాటర్ అండ్ మేకప్ ముందు కూడా మేము స్ప్రే యూజ్ చేస్తాము, ఆ స్ప్రే కూడా పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం నా ఫౌండేషన్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇవన్నీ ఫౌండేషన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కన్సీలర్స్, షేడ్స్ ఆఫ్ కన్సీలర్. ఇక్కడ పౌడర్స్, కాంపాక్ట్, ఇది హైలైటర్, అండ్ ఇది బ్లష్ అండ్ కాంటోర్కి సంబంధించింది. ఇక్కడ వచ్చేసి ఐ ప్రోడక్ట్స్ మొత్తము, లైక్ ఐబ్రో డిఫైనర్, ఐలైనర్, ఐలాష్ గ్లూ, షార్ప్నర్. అండ్ ఇక్కడ బుల్లెట్ లిప్స్టిక్స్. యాక్చువల్లీ మేము యూజ్ చేసేది వచ్చేసి ప్యాలెట్లో యూజ్ చేస్తాను, బట్ కొంతమందికి ఆ ప్యాలెట్లో షేడ్ నచ్చకపోతే వాళ్ళకి నేను ఇది కూడా చూపిస్తాను. లైక్ మీకు ఇవి ఓకే అయితే ఇది వాడతాను అన్నట్టు వాళ్ళకి చూపిస్తాను. అండ్ ఈ సెక్షన్కి వచ్చేస్తే ఇక్కడ మొత్తం మస్కారా, అండ్ ఇక్కడ లిప్ లైనర్, ఇక్కడ లిక్విడ్ లిప్స్టిక్, ఐ లైనర్స్, ఐ పెన్సిల్స్. ఇవి ఐ పెన్సిల్స్ వచ్చేసి బ్లాక్ ఉన్నాయి అండ్ నా దగ్గర బ్రౌన్ కూడా ఉన్నాయి. బ్రౌన్ కాకుండా ఇంకొకటి కోహిల్ అని వస్తుంది, పైన ఇంకొక సెక్షన్ వస్తుంది. మొత్తం 3 సెక్షన్స్ వస్తాయి దీంట్లో. అండ్ ఇందులో వచ్చేసి ప్యాలెట్స్, లైక్ ఇది బ్లష్ ఆన్ ప్యాలెట్, లైక్ షిమ్మర్ ప్యాలెట్ లాగా ఉంటుంది ఇది. అండ్ ఇది ఐ షాడో ప్యాలెట్, ఇది కాంటోర్ ప్యాలెట్, ఇది బ్లష్ ప్యాలెట్, ఇది లిప్స్టిక్ ప్యాలెట్. అండ్ నేను రీసెంట్గా కూడా రీకో నుండి ఒకటి తీసుకున్నాను లిప్స్టిక్ ప్యాలెట్, ఇది ఒకటి. ఇవి లిప్ ప్యాలెట్స్. అవి కాకుండా నేను చెప్పినట్టు బుల్లెట్ లిప్స్టిక్స్ వాడతాను. అండ్ ఇది ఒకటి ఐ షాడో ప్యాలెట్, చిన్నది రెవల్యూషన్ని. ఇది మేము ఇంటి దగ్గర నుండి ఎర్లీ మార్నింగ్ 2:42కి స్టార్ట్ అయినాము. ముహూర్తం యాక్చువల్లీ 10:30కి, బట్ నేను అంత ఎర్లీగా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మేము 7 మెంబర్స్కి హెయిర్ స్టైల్స్ వేయాలి. సో ఆల్రెడీ వాళ్ళు ముందే చెప్పారు మాకు ఇట్లా 7 మెంబర్స్కి హెయిర్ స్టైల్ కావాలి, ఎక్స్క్లూడింగ్ బ్రైడ్. సో బ్రైడ్తో కలిపి మొత్తం 8 మెంబర్స్కి హెయిర్ స్టైల్స్ అండ్ ఓన్లీ బ్రైడ్కి మేకప్. సో టైం మాకు చాలా పడుతుంది. అండ్ నాకు సపోర్ట్స్ ఎవరు దొరకలేదు, లైక్ నాకు బడ్డీ మేకప్ ఆర్టిస్ట్ ఎవరు దొరకలేదు. సో అందుకనే నేను మా గోపిని అండ్ మా పావని తీసుకెళ్లాల్సి వచ్చింది, మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు. సో వాళ్ళు, నేను ఫ్రంట్ వేరియేషన్ చేస్తే వాళ్ళు వెనకాల హెయిర్ వేయడం కానీ, అండ్ నేను బ్రైడ్కి వేసేటప్పుడు నాకు కొంచెం ఏమన్నా మేకప్ ప్రోడక్ట్స్ ఇచ్చేది ఉంటే అట్లా హెల్ప్ చేయడం కానీ అట్లా చేశారు వాళ్ళు. సో వెళ్ళగానే నేను ఫస్ట్ శారీస్ వేసుకొని ప్లీటింగ్ చేస్తున్నాను, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో హర్రీ ఉండద్దు. బికాస్ ప్లీటింగ్ అండ్ ఆల్ ముందే చేసి పెట్టుకున్నాం అనుకో, శారీ కట్టుకోవడం పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు, హార్డ్లీ ఒక 5 minutes ఏమో దాంట్లోపలనే కట్టేయచ్చు. సో నేను మా ఇంటి దగ్గర కూడా ప్లీటింగ్ సర్వీస్ స్టార్ట్ చేశాను, ఎందుకంటే మా ఇంటి దగ్గర షాపింగ్ మాల్స్ చాలా ఉంటాయి అండ్ చాలామంది మగ్గం వర్క్స్ చేయించుకోవడానికి వస్తారు. సో మగ్గం వర్క్స్ ఎట్లాగో చేయించుకుంటారు కాబట్టి చాలామంది ప్లీటింగ్ చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఏదైనా ఫంక్షన్ అనుకోండి, ప్లీటింగ్ అంతా కరెక్ట్గా మనము ఎంత పర్ఫెక్షన్గా శారీ కట్టుకున్నా మనం ప్లీటింగ్కి చాలా టైం పడుతుంది. సో అదేదో ముందే ప్లీటింగ్ చేయించేసుకున్నాం అనుకో ఈజీ అయిపోతుంది అండ్ టైం సేవ్ అవుతుంది అండ్ హరీ ఉండదు. సో నేను అందుకనే ఈ ప్లీటింగ్ సర్వీస్ అనేది ఇంటి దగ్గర చేస్తున్నాను. రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నా కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను. అండ్ కమింగ్ బ్యాక్ టు వ్లాగ్, నేను చెప్పినట్టు
ఫ్రంట్ వేరియేషన్ చేస్తే వాళ్ళు హెయిర్ స్టైల్ వెనకాల చేయడం స్టార్ట్ చేశారు. కొంతమంది క్లయింట్స్ మరీ ఫార్మాలిటీగా ఏముండరు. సో వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు. సో వీళ్ళు కూడా అంతే. సో వీళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా, మ్యారేజెస్ అయినా వీళ్ళు నన్నే పిలుస్తారు ఫర్ మేకప్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ మీరు ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ ఇప్పటి నుండి కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. థ్యాంక్ యూ.